వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే ఈ శనివారం అయితే విడుదల అవ్వాల్సి ఉంది, కానీ విడుదలైతే అవ్వలేదు. ఏమైందో ఎవరికీ తెలీదు. కానీ బోర్డు మెంబర్స్ని అడిగితే ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒక అభ్యర్థి అయితే ఇలా ట్వీట్ చేశారు సుధీర్ గారికి. సార్ ప్లీజ్ గ్రూప్ 2 రిజల్ట్ రిలీజ్ చేయండి సార్, మేము టెన్షన్తో చచ్చిపోతున్నాం ప్లీజ్ సార్ అని పెట్టడం అయితే జరిగింది. దానికి సుధీర్ గారు రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఐ టు డోంట్ నో, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సిఎస్ ఆఫ్ ఏపీ అండ్ ఎలక్షన్ కమిషన్ టు రెస్పాండ్, వీఆర్ రెడీ అని అయితే రిప్లై పెట్టడం అయితే జరిగింది. యాక్చువల్గా రిజల్ట్స్కి ఎలక్షన్ కమిషన్కి అయితే సంబంధం అయితే లేదండి. బోర్డులో ఏదో అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకైతే అప్డేట్ అయితే రాలేదు. రిజల్ట్స్ రావాల్సి ఉంది, కానీ ఎందుకు ఆగిందో ప్రజెంట్ అయితే తెలియడం లేదు. ఈరోజు నిరుద్యోగ సమితి ఉదయం 10 గంటలకైతే ఏపీఎస్సి బోర్డ్స్ని అయితే కలవడానికైతే వెళ్ళారు. వాళ్ళు ఏం మాట్లాడారో పూర్తిగా వాళ్ళు చెప్పాక మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాము. అలాగే 1:100 తీస్తారా లేదా అని నిన్నటి నుంచి గందరగోళంగా ఉన్నారు అభ్యర్థులందరూ. దానిపై మన హిస్టరీ రవి సార్ అయితే సుధీర్ గారితో అయితే మాట్లాడడం జరిగింది. ఆ వాట్సాప్లో చాట్ అయితే ఒకసారి చూద్దాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. 1:1 రేషియో కన్ఫర్మా సార్ అంటే ఎస్ అని అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ నుంచి 1:100 గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు సార్ అని రఫీ సార్ అయితే అడగడం జరిగింది. దానికి అతను ఇఫ్ ఐ డు నాట్ అప్హోల్డ్ మై కమిట్మెంట్ ఆఫ్ 1:100 ఐ విల్ స్టెప్ డౌన్ ఇమీడియట్లీ అని అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. సో 1:100 అయితే తప్పకుండా అయితే తీస్తారు. దాని గురించి అయితే మీరు టెన్షన్ అయితే పడకండి. ఈ రిజల్ట్సే కొంచెం లేట్ అయ్యేటట్టు అయితే అనిపిస్తుంది. సో అందరూ నిరుద్యోగ పోరాట సమితి చేస్తున్న పోరాటానికి అయితే మద్దతు తెలపండి. ట్విట్టర్లో అయితే వాళ్ళు ట్వీట్లు అయితే చేస్తున్నారు. దాన్ని రీట్వీట్ చేసి బోర్డు మెంబర్స్ అందరికీ ప్రెజర్ పెంచేలా చేయండి. అప్పుడే రిజల్ట్స్ అయితే విడుదల చేస్తారు. థ్యాంక్ యూ.